కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక కథ పురాణాలకు సంబంధించినటువంటి ఒక చక్కటి కథ. ఈ కథ పేరు సర్పయాగం. అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి యొక్క కుమారుడు పర్షియన్ మహారాజు. పర్షియన్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఒకనాడు పర్షియన్ మహారాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటూ ఎటువంటి కష్టాలు లేకుండా ధర్మబద్ధంగా పరిపాలించేటువంటి పర్షియన్ మహారాజు వేటకు వెళ్ళాడు. ఒకరోజు వేటాడి అనేక జంతువులు వేటాడాడు. అనేక జంతువులు వేటాడిన తర్వాత అలసిపోయిన తర్వాత తన గురువు గారి అతనికి ఒక పక్కనే ఎవరైనా మంచినీళ్ళు దొరుకుతాయేమని చెప్పి ఒక దగ్గర వెళ్ళాడు. అక్కడ అడవిలో సమీక మహర్షి అనేటువంటి ఒక మహర్షి కనపడ్డాడు. ఆయన్ని మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. ఇతను ఏమాత్రం కూడా స్పందించకుండా ధ్యానంలో ఉండిపోయాడు సమీక మహర్షి. ఇతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ రాజుగారి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఇతను నా మాట పట్టించుకోవట్లేదని చెప్పి ఒక చచ్చిపోయినటువంటి పాముని తీసుకొచ్చి అతని మెడలో వేసి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా గమనించలేదు ఆ మహర్షి. అయితే అదే టైంకి అతని యొక్క సమీక మహర్షి యొక్క కుమారుడు అయినటువంటి శృంగి అనేటువంటి ఒక కుమారుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి ఈ విషయం చూశాడు. మెడలో చచ్చిపోయిన పాము వేసినటువంటి వాడు ఎవడా అని పరిశీలించి ఇతనికి వెంటనే శాపం ఇచ్చాడు. ఎవరైతే వేశారో వాడికి వారం రోజుల్లో ఇతనికి మరణం తక్షకుడు అనేటువంటి ఒక సర్పం ద్వారా కాటు వేసి విష సంపదం తెచ్చిపోవాలి అని చనిపోవాలని శాపించాడు. ఈ శాపం విన్న తర్వాత తండ్రి ధ్యానం నుంచి బయటకు వచ్చి, నాయన ఎంత తప్పు పని చేసావు, మహారాజు అనేటువంటి వాడు వచ్చాడు నా దగ్గరికి, అతనికి ఆకలి తప్పులతో ఉండి కోపంతో అలా ఉన్నాడు, మనం కోపపడకూడదు కదా, మనం శాంతంగా ఉన్నారు కదా, మనం మహర్షులం కదా అని చెప్పి అంటే అప్పుడు నాన్న తరిగా తెప్పదీశానంటే పర్షియన్ మహారాజు ఎవడో కాదు నాయన, ధర్మాన్ని పరిపాలించేటువంటి ఆ రాజుని నువ్వు ఇవాళ చెప్పించావు. ప్రజలందరూ కూడా ఆ రాజే కనుక చనిపోతే ఈ దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది, చోరులు బయలుదేరుతారు, స్త్రీలకు మానవ ప్రాణాలను భ్రంగాలను కలిగితే అటువంటి మహారాజుని నువ్వు ఆ విధంగా శపించడం మంచిది కాదని చెప్పాడు. అయితే అక్కడ ఆ రాజుగారి దగ్గరికి ఒక మా శిష్యుని పంపించి దీనికి ప్రతీకారం మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి మనకి ఆ పర్షియన్ మహారాజుకి చెప్పాడు. పర్షియన్ మహారాజు తెలియక చేసిన తప్పుకి క్షమాపణ వేసుకుని తాను రక్షించుకోవడం కోసం అక్కడ ఒంటి స్తంభం మేడ ఒకటి కట్టుకున్నాడు. ఆ ఒంటి స్తంభం మీద ఏది కూడా పాకి బయటికి రాలేదు. అక్కడే పైన ఒక సభా కార్యక్రమం చేసుకుని అక్కడ నుంచి రాజ్యపాలన చేస్తున్నాడు. అప్పటికే 6 రోజులు పూర్తి అయిపోయాయి. 6 రోజులు ఉంది ఇంకా సమయం. ఎలాగో అయితే ఇతన్ని చంపడానికి, ఇతన్ని రక్షించడం కోసం ఏమి ఏదైనా ప్రయత్నం చేయాలని ఒక మహర్షి బయలుదేరి ఇతన్ని రక్షిద్దామని చెప్పేసి మహాపండితుడు అతను ఏం చేశాడంటే బయలుదేరాడు. ఈ రాజుగారిని రక్షిద్దామని ఒక మహామంత్రాలు తెలిసినటువంటి మంత్రశాస్త్రవేత్త అతను బయలుదేరుతుంటే ఈ తక్షకుడు అనేటువంటి పాము ఎదురయ్యి స్వామి ఎక్కడికి వెళుతున్నారు అన్నాడు. లేదు నేను ఇలా రాజుగారిని రక్షించడానికి వెళుతున్నాను, అతనికి తక్షకుడు అనే పాముతోటి ప్రమాదం ఉంది అని చెప్పాడు. అయ్యా, మీకు నేను కావలసినంత సిరి సంపదలు ఇస్తాను, మీరు ఈ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేయండి, అతన్ని కాటవేయాల్సిన బాధ్యత నాకు ఉంది, అతనికి పెద్ద వయసు అయిపోయింది, ఇంక చనిపోవడం అనేటువంటిది అవసరం, కాబట్టి నా యొక్క కోరికను కూడా మీరు మన్నించి వెనక్కి వెళ్ళిపోండి, మీకు ఎంత కావాలంటే డబ్బులు ఇస్తాను అన్నాడు. ఆ వెంటనే మహర్షి ఆ డబ్బుల కోసం ఆశపడి రాజుగారిని రక్షించడం మానేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళు అలా వెళ్ళిపోయారో ఈ తక్షకుడు ఏం చేశాడంటే నలుగురిని పంపించి వాడి చేతికి దర్భలు కొన్ని ఫలాలు ఇచ్చి రాజుగారి దగ్గరికి పంపించారు. వాళ్ళు ఏం చేశారంటే స్వామీజీలు వచ్చారు కదా అని చెప్పేసి వాడికి ఆశ్రయం ఇచ్చారు. రాజుగారు వారితో మాట్లాడుతూ అక్కడ ఉండేటువంటి ఆ ఫలాన్ని కోసుకు తినడానికి ఆ ఫలాన్ని కోసుకుని తింటున్నాడు. ఎప్పుడైతే ఆ ఫలాన్ని కోస్తున్నాడో అందులోంచి ఒక చిన్న క్రిమికీటకం బయటికి వచ్చింది. ఆ క్రిమికీటకం బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఏం చెప్పిందంటే అక్కడ ఆ క్రిమికీటకం కాస్త ఒక పెద్ద పాము అయింది. వెంటనే రాజుగారి మెడ దగ్గరికి వచ్చి ఆ తక్షకుడు ఆ పర్షియన్ మహారాజుని చంపడం అనేటువంటిది జరిగింది.
మిగతా కథ తర్వాత యూట్యూబ్లో చేద్దాం. ధన్యవాదాలు.